మోదీ కన్వర్టెడ్ బీసీ అని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. సర్టిఫికేట్ ప్రకారం బీసీగా చెలామణి అవుతున్న ఆలోచనలన్నీ అగ్రకులానివేనని అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన జరపాల్సి వస్తుందని తెలంగాణలో కేసీఆర్తో కలిసి కులగణనను అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. తాను లాస్ట్ రెడ్డి సీఎంను అయినా పర్వాలేదన్న రేవంత్ తమ నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టేందుకే పనిచేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో కులగణన సర్వే జరగకూడదని మోదీ కేసీఆర్ కలిసి కుట్ర చేశారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గాంధీ భవన్లో కులగణన, ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీపై హాట్ కామెంట్స్ చేశారు. నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కులస్తుడు కాదని, గుజరాత్ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీ జాబితాలో చేర్చారని చెప్పారు. సర్టిఫికేట్ ప్రకారం మాత్రమే మోదీ బీసీ అని, ఆయన ఆలోచన మొత్తం అగ్రకులమన్నారు రేవంత్. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడు చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు. కులగణన సర్వే రెండో విడత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు సీఎం రేవంత్. సర్వేలో పాల్గొనేలా కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఇంటి ముందు మేలుకొలుపు డప్పు కొట్టాలని బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. అయినా సర్వేలో పాల్గొనకపోతే సామాజిక బహిష్కరణ చేయాలన్నారు రేవంత్ రెడ్డి. నిజంగానే చంద్రశేఖరరావు దీన్ని అనాలి అంటే ఎప్పుడు ఆయనకు నైతిక హక్కు వస్తుందంటే ఆయన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ఈనాడు ప్రభుత్వం చేసిన కులగణనలో ఆయన కొడుకు, ఆయన అల్లుడు అందులో లెక్కలు రాపిస్తే ఆయన లెక్క గురించి మాట్లాడడానికి అధికారం. అసలు తెలంగాణ సమాజంలో జీవించే హక్కే చంద్రశేఖరరావుకు లేదు. తాను ఆఖరి రెడ్డి సీఎంను అయినా పర్వాలేదన్నారు రేవంత్. తమ నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టేందుకు క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నానని చెప్పారు. కులగణన తన కోసం, తన పదవి కోసం చేయలేదని చెప్పారు. త్యాగానికి సిద్ధపడే కులాల లెక్కలు పక్కాగా తేల్చామని చెప్పారు. ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు కూడా రెడ్డి ఉండొచ్చు. అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు, ఈయననే ఆఖరి, ఈయననే చివరి, ఈయననే మొదటని. నాకేం పర్వాలేదు, ఆఖరి అయినా పర్వాలేదు. నా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను బాధ్యత తీసుకున్నా. ఇది నా నిబద్ధత. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత యూత్ కాంగ్రెస్ పైనే ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్టీ కోసం పోరాడిన అందరికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని చెప్పారు. పైరవీలు చేస్తే పదవులు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. పైసలుంటే ఎన్నికల్లో గెలవరని, ప్రజాబలం ఉంటేనే గెలుస్తారన్నారు రేవంత్. గాంధీ భవన్లో యూత్ కాంగ్రెస్ అధ్యక్ష, కార్యదర్శుల ప్రమాణ స్వీకారానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు సీఎం. ఇక్కడికి వచ్చిన యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ నా సూచన ఒక్కటే, అవకాశాలు కొందరికి రావచ్చు, రాకపోవచ్చు, కానీ ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం మానొద్దు. రేపటి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి యువజన కాంగ్రెస్ మిత్రుడికి టికెట్లు ఇప్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో నేను మాట్లాడతాను. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం. కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖ అధికారులతో కీలక రివ్యూ చేశారు. కొడంగల్, మదిర, హుజూర్ నగర్ స్కూళ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని చెప్పారు. మిగతా నియోజకవర్గాల్లో భూసేకరణ వేగవంతం చేయాలని చెప్పారు. 10 రోజుల్లోగా అధికారులు దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు రేవంత్. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో ఆ స్థాయి ప్రమాణాలతో సరైన మౌలిక వసతులు కల్పించాలన్నారు సీఎం రేవంత్. ప్లే గ్రౌండ్, అకాడమిక్ బ్లాక్, ఇతర సౌకర్యాలను భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు సీఎం. ఆదాయం, ఉపాధి వనరుగా పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. సెమీ అర్బన్, రూరల్ జోన్లలో పర్యాటకానికి ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. అటవీ, ఐటీ, టీజీఐఐసి, మెడికల్, స్పోర్ట్స్ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు సీఎం రేవంత్. తెలంగాణ ఘన చరిత్రను వర్తమానానికి అనుసంధానిస్తూ భవిష్యత్తుకు బాటలు వేసేలా పర్యాటకాన్ని తీర్చిదిద్దాలని చెప్పారు. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్లో బోర్డ్ హౌస్ అందుబాటులో ఉంచాలని చెప్పారు. భువనగిరి కోట రోప్వే పనులపై ఆరా తీసిన సీఎం భూసేకరణ వల్ల కొంత ఆలస్యమైందని చెప్పారు. త్వరలో టెండర్లు పిలవాలన్నారు. ఢిల్లీ వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు అధిష్టానం పెద్దలతో కీలక భేటీ కానున్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులతోనూ రేవంత్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది.